26కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకు ఇంకొక ప్రీవియస్ బిట్ ఇక్కడ ఒకసారి చూడండి. క్వశ్చన్ నెంబర్ 66, రైట్? సో డాష్ టైమ్ హీ రీచ్డ్ ద ఎయిర్పోర్ట్ ద ఫ్లైట్ హ్యాడ్ డిపార్టెడ్. ఐడెంటిఫై ద అప్రోప్రియేట్ ఆప్షన్ టు కంప్లీట్ ద సెంటెన్స్. ఇక్కడ చాలా సింపుల్గా ఆన్సర్ ఉంది. ఇన్ టు ద టైమ్, దిస్ ఈజ్ ఇన్కరెక్ట్. విచ్ ద టైమ్, ఇన్కరెక్ట్. బై అ టైమ్, ఇట్ ఈజ్ ఆల్సో ఇన్కరెక్ట్. ఇన్ జనరల్ స్పోకెన్ పైన, ఇంగ్లీషు వినడం పైన మనకు కొంచెం అవగాహన ఉన్నా, సో వీ విల్ బీ ఏబుల్ టు డూ దిస్, రైట్? బై ద టైమ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అయితే ఇక్కడ బై ద టైమ్ అనేటువంటి క్వశ్చన్ మనకి ఇవ్వడం జరిగింది కానీ ఇన్ జనరల్గా ఇక్కడ క్వశ్చన్ ఎలా అడిగేటువంటి అవకాశం ఉంటుండే అంటే హీ రీచ్డ్ అండ్ ద ఫ్లైట్ హ్యాడ్ డిపార్టెడ్. హియర్ ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ సింపుల్ పాస్ట్ అండ్ పాస్ట్ పర్ఫెక్ట్. జనరల్గా క్వశ్చన్ టెన్సెస్ పైన ఇవ్వాలి అనుకుంటే ఇక్కడ రీచ్డ్ ఇవ్వకుండా హ్యాడ్ డిపార్టెడ్ ఇవ్వచ్చు, లేదా హ్యాడ్ డిపార్టెడ్ ఇవ్వకుండా రీచ్డ్ ఇవ్వచ్చు. కానీ ఇక్కడ రెండు ఇచ్చి బై ద టైమ్ అనేటువంటి ఒక జనరల్ ఎక్స్ప్రెషన్ గురించి మాట్లాడడం జరిగింది. ఇంతకుముందు కూడా ఒక వీడియోలో చెప్పాను, జనరల్గా ఒక సెంటెన్స్లో మనం కాంబినేషన్స్ రాయాల్సి వచ్చినప్పుడు సింపుల్ పాస్ట్ అగ్రీస్ విత్ అనదర్ సింపుల్ పాస్ట్, ఆర్ ఇట్ అగ్రీస్ విత్ పాస్ట్ కంటిన్యూస్, ఆర్ ఇట్ అగ్రీస్ విత్ పాస్ట్ పర్ఫెక్ట్. ఇక్కడ మనం ఇచ్చినటువంటి క్వశ్చన్ని మాత్రమే కాకుండా అడిషనల్గా ఇంకొక దాన్ని కూడా నేర్చుకున్నాం. అదేంటంటే సింపుల్ పాస్ట్ అగ్రీస్ విత్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్.